హలో అండి, నమస్తే. నేను జ్యోతిని. నేను మీకు లలితా సహస్రనామము చదివిన ఫలితాల గురించి ఒక పాట ఉందండి, ఇది పాడదామని వచ్చాను. లలితా సహస్రనామం అనేది చదువుకుంటే మనకు అన్ని వేళలా అపమృత్యువు తగ్గుతుంది. జ్వరంతో తీవ్రంగా ఉన్న వాళ్ళు కూడా సహస్రనామ పారాయణ చేస్తే జ్వరం కంట్రోల్ అవుతుందండి. నామ మహిమా తెలియగరారండి, శ్రీలలితా సహస్రనామ మహిమా తెలియగరారండి. అఖిల లోకములు తల్లిని కొలచిన కాల మృత్యువు అసలే రాదు, సకాల మృత్యువు సవ్యంబగునట త్రిపుర సుందరిని తలచిన కలుగును నామ మహిమ తెలియగరారండి. సర్వరోగములు శమింపజేసి సర్వ సంపదలు సమకూర్చి సహస్రనామ పారాయణులకు శ్రీచక్రాంకిత వాసిగా తెలిపెను నామ మహిమ తెలియగరారండి. శత్రువులందరూ మిత్రులగుదురని, దీనులందరును ధీరులగుదురని, పరమేశ్వరియో శక్తినిచ్చునని సాదోదరియో శాసించెనట నామ మహిమ తెలియగరారండి. కోటి జన్మములు గంగను మునిగిన, కోటి రాగములు కోరి చేసిన, కోటి లింగములు ప్రతిష్ఠించిన సహస్రనామము సమము కావట నామ మహిమ తెలియగరారండి. అకాల మృత్యువు అసలే రాదు, సకాల మృత్యువు సవ్యం బగునట త్రికాల జ్ఞానం త్రిగుణాతీతం త్రిపుర సుందరిని తలచిన కలుగును నామ మహిమ తెలియగరారండి. కోటి సూర్యుల కాంతి కలదని, కోటి రుద్రుల శక్తి కలదని, కోటి బ్రహ్మల యుక్తి కలదని, హయగ్రీవుడే స్వయముగ పలికెను నామ మహిమ తెలియగరారండి. శ్రీలలితా సహస్రనామ మహిమ తెలియగరారండి. అకాల మృత్యువు అసలే రాదు, సకాల మృత్యువు సవ్యం బగునట త్రికాల జ్ఞానం త్రిగుణాతీతం త్రిపుర సుందరిని తలచిన కలుగును నామ మహిమ కలిగరారండి. శ్రీలలితా సహస్రనామ మహిమ